बाबू कौन है भैया? चोर बदमाश कहाँ चुप गए? ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? నమస్తే. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేదేమీ లేదు, ఏ సమస్య మీదైతే మనం కొట్లాడుతున్నామో ఆ సమస్య తప్ప. ఖచ్చితంగా గెలుపు మన వైపు ఉంటుంది. మన తొలి వెలుగు అదే లైన్లో ముందుకు నడుస్తున్నది. ఇందులో భాగంగా మనం సాధించిన మరో గొప్ప విజయం. మన తొలి వెలుగే కాదు, మనతో పాటు వచ్చిన పాశం యాదగిరి సార్ కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, అండ్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన లండన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ, ఆయన ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సుభాష్ గారు కానీ, అండ్ ఆ గ్రామ ప్రజలు. ఏ గ్రామ ప్రజలు? కాటేపల్లి గ్రామ ప్రజలు. వీళ్ళు చేసిన పోరాటంతో మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాటేపల్లి గ్రామంలో 2 కాలుష్యకారక టైర్ల కంపెనీలు మూసేశారు. సో ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం. అండ్ ఇందులో కూడా కొంత వాళ్ళు ఏదైనా కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఏదైనా తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. దాని మీద కూడా నిఘా వేసి ఉంచడం జరిగింది. సో మనం జూలైలో సరిగ్గా 1 నెల రోజుల క్రితం అనుకుంటా, 2 నెలలు అటు ఇటు, 2 నెలలు అవుతుంది అటు ఇటుగా, 2 నెలల క్రితం మనం ఈ గ్రామానికి వెళ్ళడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాటేపల్లి అన్న ఈ గ్రామంలో 2 కాలుష్యకారక టైర్ల కంపెనీలు, అంటే టైర్లని కాల్చేటువంటి కంపెనీలు అన్నమాట అవి. వాటి ద్వారా వస్తున్నటువంటి పొగ వల్ల ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా అగ్రికల్చర్, ఆ పొలాలు సాగు చేసుకుంటున్న రైతులు దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నారు. అంత భయంకరమైన విషవాయువులు గాల్లోకి వస్తున్నాయి. సో ఆ చుట్టూ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఆ ప్రాంతం అంతా చాలా దారుణంగా ఉన్నది. దాని మీద ప్రజలు చాలా రోజులుగా కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఎవరు కూడా ఆ సమస్యని ఇది చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో లండన్ నుంచి ఆ గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి ఇక్కడికి రావడం, మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మనతో పాటు పాశం యాదగిరి సార్ అండ్ పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరం మనమంతా కలిసి అక్కడికి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్లాన్ చేయడం. చాలామంది ఆ రోజు కూడా చాలామంది సామాజికవేత్తలు వచ్చారు. సో దీని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దిగొచ్చింది, ఆ 2 కంపెనీలని క్లోజ్ చేసింది. సో మనం ఆ రోజు వెళ్ళినటువంటిది ఇది. అయితే ఇందులో 2 కంపెనీలు, శ్రీజీ అనే ఒక కంపెనీ, ఇది మార్వాడి కంపెనీ. రెండోది మహేత్యా అనే ఇంకొక కంపెనీ. ఇదైతే ఈ మహేత్యా అనే కంపెనీ టోటల్ క్లోజ్ చేశారు. దీనికి మాత్రం ప్రొడక్షన్ ఆఫ్ చేశారు. ప్రస్తుతానికైతే ప్రొడక్షన్ ఆఫ్ చేయమని చెప్పేశారు. మళ్ళీ వీడు కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట. సో ఏదేమైనా గ్రామంలో ఉన్న ప్రజలు చేసిన పోరాటంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దిగొచ్చింది. అసలు ఈ కంపెనీలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గతంలో కూడా ఇథనాల్ కంపెనీలకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ధన్వాడ దగ్గర భయంకరమైన యుద్ధం జరిగింది. ప్రస్తుతానికి అట్లా ఆగింది అది. ఇక్కడ దిలావర్పూర్ దగ్గర కూడా పెద్ద పోరాటం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది. అట్లీస్ట్ గవర్నమెంట్ కొంత రెస్పాండ్ అయినందుకు సంతోషం. కానీ ఇట్లాంటి కంపెనీలని ప్రజల మధ్య పెట్టకండి, ఇవి మనకు అవసరం లేదు. ప్రజల ప్రాణాలు తీసే కంపెనీలు డెవలప్మెంట్గా, అభివృద్ధిగా చూడకండి. నీకు బతకడానికి అవకాశం లేదు, పీల్చడానికి గాలి లేదు. 100 మంది, 1000 మంది ప్రజలని, వాళ్ళ యొక్క ఊపిరితిత్తులని ప్రభావితం చేసే ఇట్లాంటి కంపెనీలు దేనికోసం? ఇది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? కాదు కదా. పర్యావరణము, ప్రకృతిని రక్షించడమే ప్రభుత్వాల ప్రధాన ఎజెండా కావాలి. సో గ్రేట్ విక్టరీ ఇది, గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాం ఖచ్చితంగా. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ భవన్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్ నుంచి వచ్చినటువంటి కాపీ ఇది. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 ప్రకారంగా ఆర్డర్ నెంబర్ 49/2025 ఇది ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు వచ్చింది. శ్రీజీ ఇండస్ట్రీస్, సర్వే నెంబర్ 1453, కాటేపల్లి విలేజ్, మూటకొండూరు మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, అంటే ప్రొడక్షన్ ఆపేయండి అని మార్వాడి వాడిది శ్రీజీ కంపెనీ, దీన్ని ఆపేయడం జరిగింది. ప్రొడక్షన్ ఆఫ్ చేశారు ప్రస్తుతానికైతే మరి. సో సిఎఫ్ఈ ఆర్డర్ డేటెడ్ 2/9/2023 టు రివ్యూ ఆఫ్ టైర్ pyrolysis units located in the state in view of the complaints. The CPCB has forwarded the complaints received from Sri Subhash Mantri, member of Indian Overseas Congress, regarding illegal operations of tire pyrolysis units located at Kattepalli units. So then tarvata Pollution Control Board has forwarded the complaints received from residents of Kattepalli village, Yadadri Bhuvnagiri district against the
tire pyrolysis units regarding serious environmental violations and public health hazards and also not following the new SOPs issued by the CPCB. So నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. Board official inspected the industry on 2/7/2025 and 17/7/2025. Hearing held on 2/9/2025. సో ఇదంతా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. చివరికి ఇందులో ఆర్డర్ చాలా క్లియర్గా ఉన్నది ఏంటంటే ఈ మార్వాడి కంపెనీని ప్రొడక్షన్ ఆపమని మాత్రం వీడికి చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ కాజింగ్ డస్ట్ న్యూసెన్స్, దేర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ద ఇండస్ట్రీ ఈస్ కాజింగ్ స్మెల్ న్యూసెన్స్, దేర్ బై సరౌండింగ్ ఫార్మర్స్ హెల్త్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఇట్లా ఇది ఒక ఆర్డర్ అయితే, ఇది రెండో ఆర్డరు. ఇదేమో ప్రకాష్ గౌడ్ అల్లుడో ఎవరో ఆయనకు సంబంధించిన కంపెనీ ఇది మహేతియా అనే కంపెనీ. ఇది మాత్రం టోటల్ క్లోజర్ ఆర్డర్ ఇచ్చేసారు. దీనికి ఇది క్లోజర్ ఆర్డర్ ఇచ్చేశారు. దానికి కూడా క్లోజర్ ఆర్డర్ ఇవ్వాలి అసలు యాక్చువల్గా. మరి ఏం చూసి ఇది చేంజ్ అయిందో తెలియదు కానీ ఇది క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు. దానికి మాత్రం ప్రొడక్షన్ ఆఫ్ చేయమని ఇచ్చారు. మహేతియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 1455. In view of the above, after careful consideration of material facts of the case, the board is of the vested with the TG Pollution Control Board under section 33 of A of Water Prevention and Control of Pollution Act 1974, and for the reasons stated above, the board hereby issues closure orders to the industry in the interest of protecting public health and environment. So ఇది క్లోజ్ చేయడం జరిగింది. సో కాపీ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరికి పంపించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో ఇది టోటల్లీ క్లోజ్ అనమాట. విషయం ఏంటంటే ఇది ఎందుకు క్లోజ్ చేసిరని అడిగితే ఇది కట్టెలు పెట్టేదో మండిస్తున్నారట. ఇది వీళ్ళు గైడ్ లైన్స్ ఏం ఫాలో అవ్వట్లేదు అని అంటున్నారు. ఈ దానికి వస్తే దీనికి మరి ఏమున్నదో ఏం లేదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్పారు. దీన్ని కూడా ప్రొడక్షన్ ఆఫ్ చేయడం కాదు, మొత్తం కంపెనీ క్లోజ్ చేయాలి. గ్రామంలో ఉన్న ప్రజలు వీని వెంటబడాలి, మార్వాడు అని వెంట. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అక్కడికి ఎట్లొచ్చి పని చేస్తారు, మిగతా వాళ్ళు ఎట్లా వస్తారు? పని చేయకుండా ఆపేయాలి. శాంతియుతంగా పోయి దాని ముందు కూర్చోవాలి. వాడు కనుక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఎవరేం చేయలేరు. వాడు కోర్టుకు పోయినా ఇంకోటి పోయినా ప్రజాభిప్రాయం ముందు నీ గ్రామంలో నీ బలమే గొప్పది. నీ గ్రామంలో నువ్వే హీరో. నీ గ్రామంలో ఆ భూమి నీదే, ఆ మొత్తం వ్యవహారం నీదే. సో కాబట్టి ఎవడు మన జాగాలోకి వస్తాడు? బతకడానికి వస్తే ఓకే, కానీ ప్రజల్ని చంపడానికి కూడా వస్తే మనం ఎందుకు కూరుకోవాలా? సో అందుకే ప్రజలు పోరాడండి. మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి ఆ ప్రజలని కలిసే ప్రయత్నం చేస్తాం. ఇట్లా భవిష్యత్తులో తెలంగాణలో ఒక 27 నుంచి 28 ఇథనాల్ కంపెనీల పర్మిషన్స్ వచ్చి ఉన్నాయి. పెదదన్వాడలో స్టార్ట్ అయింది, యుద్ధం నడిచింది. అక్కడ దిలావర్పూర్లో ఆగిపోయింది. చిత్తనూరులో అంతకుముందు ఆ కంపెనీ స్టార్ట్ అయ్యి అక్కడ ప్రజలు గోసపడుతున్నారు. ఇట్లా ఇంకొక 27-28 కంపెనీలు పర్మిషన్స్ వచ్చి ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఇట్లా ఎక్కడైనా ఎవడైనా ఈ పొల్యూషన్ కంపెనీలు అనగానే విరుచుకుపడమే, తిరగబడమే. ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరి మీద తిరగబడమే. అప్పుడే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పోరాటం తప్ప మన అప్లికేషన్లు ఇచ్చి ఇవన్నీ కుదరాయి. శాంతియుతంగా మనం పోరాటంలోకి దిగడమే, యుద్ధంలోకి దిగడమే సమస్యకి పరిష్కారం. సో మనం ఆ రోజున ఈ గ్రామం అంతా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. రాలేకపోతున్నాం సార్ ఇక్కడికి అని. చూడండి లోకల్ లీడర్లంతా ఏం చేసినా మీరు పాపం 6 మీద. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 6 మీద కేసులు పెట్టిరు. ఇక్కడ ఆ యువకులు అక్కడ పోయి ధర్నా చేస్తే 6 మీద కేసు పెట్టారు. ఆ కేసులు విత్డ్రా చేసుకోవాలి, వాళ్ళకి రక్షణగా నిలబడాలి. ఇది ప్రభుత్వం బాధ్యత, ఆలేరు ఎమ్మెల్యే బాధ్యత. పాషం యాదగిరి సారు, పృథ్వీరాజ్ గారు మన కంపెనీ దగ్గర కూడా పోయినాం మనం. దానికి ఏం లేదు, నువ్వు మాతో ఒక మాట చెప్పి నిజమైతే వాడు సత్యమైతే चोर बदमाश कहा चुप गए, दाखुన్నారు వాళ్ళు. సో ఇది ఆ కంపెనీ దగ్గరికి మనం వెళ్ళిన రోజు, ఇది జూలై 17th 2025 రోజు వెళ్ళడం జరిగింది. మొన్న 2 రోజుల కింద దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది.
సో పోరాటం చేస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ప్రశ్నిస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.